తెలంగాణలో తొలిసారిగా కుంకుమ పువ్వు పంటను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. వావ్, గ్రేట్ న్యూస్ కదా రోహిత్. తెలంగాణలో కుంకుమ పువ్వు సాగింటని షాక్ అవుతున్నారా? అసలే మండే ఎండలు, మరోవైపు వర్షాలు. ఇలాంటి వాతావరణంలో కుంకుమ పువ్వు సాగు ఎలా సాధ్యమనేగా మీ డౌట్. ఆ డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు వనపర్తిలోని కొండా లక్ష్మణ ఉద్యాన కళాశాల శాస్త్రవేత్తలు. నాబార్డు ఆర్థిక సాయంతో ఏరోపోనిక్ పద్ధతిలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్నారు. ప్రొఫెసర్ పిడిగం సైదయ్య నేతృత్వంలో ఈ ప్రయోగాత్మక పంటకు శ్రీకారం చుట్టారు. ఇందుకు కశ్మీర్ తరహా వాతావరణాన్ని మిషన్లతో కృత్రిమంగా రూపొందించారు. రాత్రి పగలు వేర్వేరు ఉష్ణోగ్రతలు అందిస్తున్నారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కుంకుమ పువ్వు సాగుపై శిక్షణ కల్పిస్తామని వీసీ డాక్టర్ రాజిరెడ్డి వెల్లడించారు. దీని ద్వారా మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు. కుంకుమ పువ్వు ఏరోపోనిక్ లో సాగు చేయటం అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమము, నూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశంలోని ఈ కార్యక్రమం మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. అయితే ఈ కుంకుమ పువ్వు ఏరోపోనిక్ లో సాగు చేయటంలో విద్యార్థులను కూడా మనము ప్రమేయము పెంచాలనే ఒక ఉద్దేశము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల యొక్క ఆదాయం పెంచాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ 2047కి అనుగుణంగా రైతుల యొక్క ఆదాయం డబుల్ పెంచాలనే ఉద్దేశంతో ఈ హార్టికల్చర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనలు చేయడం మొదలుపెట్టా ఉన్నది. కుంకుమ పువ్వు సాగు సక్సెస్ అయితే రైతులు ఆ పంట సాగు వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక మన వాతావరణంలోనూ కుంకుమ పువ్వు సాగుకు అవకాశాలు కల్పిస్తే మన శాస్త్రవేత్తలకు హ్యాట్స్ అప్ చెప్పాల్సిందే. సో కుంకుమ పువ్వు దీన్ని కొనాలంటే చాలా మంది చాలా ఆలోచిస్తుంటారు, కాస్ట్లీ కాబట్టి. ఎంత కాస్ట్ పెట్టినా కొంచెమే వస్తుంది. సో తెలంగాణలోనే దీన్ని సాగు చేయడం స్టార్ట్ చేస్తే మేబీ ఆ కాస్ట్ ఎఫెక్టివ్ కుంకుమ పువ్వు కూడా అంటే తక్కువ కాస్ట్ లో మనకి కుంకుమ పువ్వు దొరికే అవకాశం. తర్వాత ఇక్కడ ఇళ్లలోనే అందరూ పండించుకోవచ్చు. టెర్రస్ గార్డెనింగ్ మేబీ.